హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. నా పేరు అవినాష్ అండ్ కూబర్నెటీస్లో పాటుగా ఈ వీడియోలో మనము నేమ్ స్పేసెస్ అనే కాన్సెప్ట్ అయితే డిస్కస్ చేద్దాము. ఈ నేమ్ స్పేస్ అంటే ఏంటి అని చెప్పానంటే మనకి కూబర్నెటీస్లో ఒక లాజికల్ ఐసోలేషన్ అనమాట. అంటే చాలా సింపుల్గా చెప్పాలి అని చెప్పానంటే మనకి ఒక క్లస్టర్ ఉందనుకోండి, ఒక కూబర్నెటీస్ క్లస్టర్ ఆర్ ఈకేఎస్ క్లస్టర్ ఉంది. ఓకే, సో ఈ కుబర్నెటీస్ ఆర్ ఈకేఎస్ క్లస్టర్లో మనం కొంత వర్క్ లోడ్ డిప్లాయ్ చేద్దాం అనుకుంటున్నాము. సో ఇక్కడ డెవలపర్ 1 ఉన్నాడు, అంటే టీమ్ 1 అనుకుందాము. డెవ్ టీమ్ 1 ఉంది, ఇక్కడేమో డెవ్ టీమ్ 2 ఉంది. సో వీళ్ళు వచ్చేసి ఒక అప్లికేషన్ని డిప్లాయ్ చేశారు ఇక్కడ, అంటే ఒక డిప్లాయ్మెంట్ చేశారు. ఆ డిప్లాయ్మెంట్ నేమ్ వచ్చేసి ఫర్ ఎగ్జాంపుల్ ఫ్రంట్ ఎండ్ అని చెప్పేసి ఇచ్చారు. సో ఇప్పుడు టీమ్ 2 కూడా ఉంది కదా, అంటే ఇది సేమ్ క్లస్టర్ యూజ్ చేస్తున్నారు. ఇది అకౌంట్ వైడ్ సేమ్ క్లస్టర్ అనుకుందాము, మల్టిపుల్ టీమ్స్ యూజ్ చేస్తున్నాయి. అయితే ఈ టీమ్ 2 వాళ్ళు కూడా వాళ్ళు ఒక డిప్లాయ్మెంట్ ప్రిపేర్ చేశారు. కాకపోతే అన్ఫార్చునేట్గా వాళ్ళు ఏం చేశారు అంటే ఆల్రెడీ టీమ్ 1 వాళ్ళు డిప్లాయ్ చేసిన ఫ్రంట్ ఎండ్ అనే నేమ్ తోటే డిప్లాయ్మెంట్ ప్రిపేర్ చేశారు. అంటే కమ్యూనికేషన్ మిస్ అయింది అనుకోవచ్చు, లేదంటే ఇంకేదైనా రీజన్ అనుకోవచ్చు. బట్ మొత్తానికి ఏమైంది అని చెప్పానంటే వాళ్ళు కూడా సేమ్ నేమ్తో డిప్లాయ్ చేశారు. ఇప్పుడు ఈ టీమ్ 2 వాళ్ళు వచ్చేసి సేమ్ ఈ కుబర్నెటీస్ క్లస్టర్లో డిప్లాయ్ చేస్తే మనకేమవుద్ది, ఇది డిలేట్ అయిపోయి వీళ్ళు ఏ సర్వీసెస్ అయితే క్రియేట్ చేశారో సో ఆ నేమ్ ఆ సర్వీసెస్ మాత్రమే క్రియేట్ అవుతాయి. ఇమ్మీడియట్గా ఈ టీం వాళ్ళకి ఫెయిల్ అయిపోద్ది. ఓకే, సో ఈ ఈ ఛాలెంజ్ని ఓవర్కమ్ చేయడానికి మనకి ఏం చేయొచ్చు అంటే ఈ నేమ్ స్పేస్ అనే కాన్సెప్ట్ని అయితే యూజ్ చేయొచ్చు. నేమ్ స్పేస్ అంటే చాలా సింపుల్గా చెప్పాలి అని చెప్పానంటే మన ఇంట్లో అల్మారాస్ ఉంటాయి కదా, ఒక డెడికేటెడ్ అల్మారా బుక్స్ కోసం పెడతాము, ఒక డెడికేటెడ్ అల్మారా మనం క్లాత్స్ కోసం పెడతాము. సో అలాగే మనకి ఇక్కడ టీమ్ 1 కోసం ఒక అల్మారా లాగా పెట్టేద్దాము. ఓకే, సో టీమ్ వాళ్ళు మొత్తం ఇక్కడ డిప్లాయ్ చేసేసుకుంటారు. టీమ్ 2 వాళ్ళ కోసం ఒక నేమ్ స్పేస్ పెట్టుకుంటాము. సో టీమ్ 2 వాళ్ళు ఏమున్నా ఇందులో డిప్లాయ్ చేసుకుంటారు. అంటే మనకి క్లస్టర్ ఒకటే ఉంది, మల్టిపుల్ క్లస్టర్స్ ఏం క్రియేట్ చేయట్లేదు. బట్ మల్టిపుల్ క్లస్టర్లో కూడా మనము ఈ ఐసోలేట్ చేసి టీమ్ వర్క్ లోడ్ అయితే డిప్లాయ్ చేస్తున్నాము. ఇది ఒక అడ్వాంటేజ్. సెకండ్ అండ్ ఇంపార్టెంట్ అడ్వాంటేజ్ ఏంటి అని చెప్పానంటే మనకి ఈ టీమ్ 1 వాళ్ళకి చాలా చిన్న ప్రాజెక్ట్ చేస్తున్నారు, వాళ్ళకి పెద్ద రీసోర్స్ ఎక్కువ అవసరమేం లేదు. బట్ వాళ్ళు ఏం చేస్తున్నారు, ఇక్కడ వాళ్ళకి ఇచ్చిన నేమ్ స్పేస్ ఉంది కదా, ఆ నేమ్ స్పేస్లో కంటిన్యూస్గా వర్క్ లోడ్ డిప్లాయ్ చేస్తూనే ఉన్నారు. ఈ క్లస్టర్కి కావాల్సిన రీసోర్స్ మొత్తము ఈ టీమ్ 1 వాళ్ళే తీసేసుకుంటున్నారు. ఈ టీమ్ 2 వాళ్ళు వచ్చేసి ఏదైనా డిప్లాయ్ చేద్దామని చెప్పి చూస్తుంటే నో రీసోర్స్ అవైలబుల్ అని చెప్పేసి చూపిస్తుంది. నాకు ఛాలెంజ్ ఏంటి అంటే ఇక్కడ మల్టిపుల్ టీమ్స్ ఉన్నప్పుడు నేను ఒక హార్డ్ లిమిట్ సెట్ చేద్దాం అనుకుంటున్నా ఈ టీమ్ 1 వాళ్ళ కోసము. ఓకే, యు ఆర్ అలౌడ్ టు యూజ్ ఓన్లీ 2 CPU అండ్ 2 gigs ఆఫ్ మెమొరీ అని చెప్పేసి. టీమ్ 2 వాళ్ళకేమో 4 CPU అండ్ 2 gigs ఆఫ్ మెమొరీ అని చెప్పేసి ఇలా హార్డ్ లిమిట్ సెట్ చేద్దాం అనుకుంటున్నా. అలాంటప్పుడు ఏమైందంటే టీమ్ 1 కంటిన్యూస్గా చాలా రీసోర్స్ డిప్లాయ్ చేస్తున్నప్పుడు ఇక్కడ మీరు ఆల్రెడీ లిమిట్ రీచ్ అయిపోయారు మీ నేమ్ స్పేస్లో. ఓకే, ఒక రీసోర్స్ కోటా సెట్ చేసింది, ఆ రీసోర్స్ కోటా మీరు ఆల్రెడీ ఎక్సీడ్ అయ్యారు, అందువల్ల మీరు ఇంక కొత్త రీసోర్స్ ఏమో ఇందులో లాంచ్ చేయలేరు అని చెప్పేసి ఎర్రర్ చూపిస్తుంది. వాటితో పాటు మనకి బ్యాక్ అని చెప్పేసి ఉంది, రోల్ బేస్డ్ యాక్సెస్ కంట్రోల్. అంటే ఒక యూజర్ ఒక నేమ్ స్పేస్నే యాక్సెస్ చేయాలి లాంటి సినారియోస్ కూడా మనం ఇక్కడ అచీవ్ చేయొచ్చు బ్యాక్ యూజ్ చేసి. దాన్ని మనం సింపుల్గా చెప్పాలి అని చెప్పానంటే యాక్సెస్ కంట్రోల్ ఉంటుంది. ఓకే, అండ్ ఎన్విరాన్మెంట్ సెపరేషన్ కూడా చేయొచ్చు. అంటే ఒకే క్లస్టర్ తీసుకొని ఒకే ఈకేఎస్ క్లస్టర్లో ఫర్ ఎగ్జాంపుల్ నేను ఈ వర్క్ లోడ్ వచ్చేసి డెవ్ కోసం యూజ్ చేద్దాం అనుకుంటున్నా, సేమ్ క్లస్టర్లో నేను క్యూఏ కూడా డిప్లాయ్ చేద్దాం అనుకుంటున్నా. ఓకే, అలాంటి టైంలో నేను ఒక నేమ్ స్పేస్ డెవ్ నేమ్ స్పేస్ అని చెప్పి క్రియేట్ చేయొచ్చు, డెవ్ నేమ్ స్పేస్ అని, ఇంకోటి ప్రాడ్ నేమ్ స్పేసో క్యూఏ నేమ్ స్పేసో, ఇలా మల్టిపుల్ క్లస్టర్స్ క్రియేట్ చేయాల్సిన అవసరం లేకుండా ఒకే క్లస్టర్ యూజ్ చేసి వీ కెన్ డూ ఎన్విరాన్మెంట్ సెపరేషన్ అనమాట. ఇవి మనకి ప్రైమరీగా నేమ్ స్పేస్ యూజ్ చేసి
మనం అచీవ్ చేసేవి. అండ్ అంటే ఈ రీసోర్స్ కాన్ఫ్లిక్ట్ని అవాయిడ్ చేస్తుంది. ప్రాపర్ ఆర్గనైజేషన్ కూడా ఉంటుంది కదా, అంటే టీం వాళ్ళది టీం వాళ్ళకే, లేదంటే ఎన్విరాన్మెంట్ బేస్డ్, అంటే డెవ్ నేమ్ స్పేస్, స్టేజింగ్ అంటే స్టేజింగ్ నేమ్ స్పేస్ అలా. అండ్ పర్మిషన్స్ అవన్నీ కూడా మేనేజ్ చేస్తున్నాము. సో ఇందాకే నేను ఒక కుబర్నెటిస్ క్లస్టర్ క్రియేషన్ ఇనిషియేట్ చేశాను. ఇక్కడ క్లస్టర్ క్రియేషన్ అయితే అయింది. సో మనకి డిఫాల్ట్గా మనకి కుబర్నెటిస్లో ఏం నేమ్ స్పేసెస్ వస్తాయి అని చెప్పానంటే, అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి నేమ్ స్పేసెస్ ఏమున్నాయో చూడాలి అని చెప్పానంటే kubectl గెట్ ఎన్ఎస్ అంటే నేమ్ స్పేస్. అలా కాకుండా మనము నేమ్ స్పేసెస్ అని చెప్పేసి కూడా ఇవ్వచ్చు. అవుట్పుట్ అయితే సేమ్ ఉంటుంది. సో మనకి డిఫాల్ట్గా 4 నేమ్ స్పేసెస్ అయితే వచ్చాయి. ఈ 4 నేమ్ స్పేసెస్ ఏంటి, వాటి పర్పస్ ఏంటి అనేది అయితే డిస్కస్ చేద్దాము. సో ఫస్ట్ వన్ వచ్చేసి డిఫాల్ట్ నేమ్ స్పేస్. ఈ డిఫాల్ట్ నేమ్ స్పేస్ అయితే మనకి డిఫాల్ట్గా వస్తుంది క్లస్టర్తో పాటు. మనం నేమ్ స్పేస్ ఏమీ డిఫైన్ చేయకుండా ఏదైనా డిప్లాయ్మెంట్ చేస్తే ఈ డిఫాల్ట్ నేమ్ స్పేస్ అనేది పిక్ చేసుకుంటుంది. మన వర్క్ లోడ్ కోసమే ఇది, మన వర్క్ లోడ్ రన్ చేయడం కోసమే ఈ డిఫాల్ట్ నేమ్ స్పేస్ అయితే యూస్ అవుద్ది. సో దెన్ సెకండ్ నేమ్ స్పేస్ ఏంటి అని చెప్పానంటే క్యూబ్ నోడ్ లీజ్ అని చెప్పేసి ఉంది. ఈ క్యూబ్ నోడ్ లీజ్ వచ్చేసి హార్ట్ బీట్, అంటే మనకి నోడ్స్ ఏవైతే ఉన్నాయో మనకి కుబర్నెటిస్కి, ఓకే, కంట్రోల్ ప్లేన్, డేటా ప్లేన్ ఉంది కదా, మనకి నోడ్స్ ఏవైతే ఉన్నాయో ఆ నోడ్ అవైలబిలిటీ, అంటే మనకి కంటిన్యూస్గా హెల్త్ చెక్ చేస్తూ ఉంటుంది, ఇది హెల్తీయా కాదా, అన్హెల్తీయా అని చెప్పేసి. సో దానికోసము క్యూబ్ నోడ్ లీజ్ అనే నేమ్ స్పేస్ అయితే ఉంటుంది. సో దెన్ మనకు వచ్చేసి క్యూబ్ పబ్లిక్ అని చెప్పేసి ఉంది. ఇందులో ఏంటి అని చెప్పానంటే క్లస్టర్ వైడ్ పబ్లిక్లీ రీడబుల్ రీసోర్సెస్, అంటే మనకి డిస్కవరీ లాంటివి ఉంటాయి కదా, సో అవి వచ్చేసి ఈ క్యూబ్ పబ్లిక్ అనే నేమ్ స్పేస్లో ఉంటాయి. మనము ఈ నేమ్ స్పేసెస్ని జనరల్గా మనం ఎడిట్ చేయము, మాడిఫై చేయము. అండ్ ఇంకొకటి ఏంటి అని చెప్పానంటే ఇక్కడ క్యూబ్ సిస్టమ్ అని ఉంది కదా, ఈ క్యూబ్ సిస్టమ్ వచ్చేసి మనకి కోర్ కాన్సెప్ట్స్ మనము ప్రీవియస్ వీడియోస్లో మనము క్లస్టర్ క్రియేట్ చేసిన తర్వాత అబ్జర్వ్ చేసాము. మనకి కోర్ డిఎన్ఎస్ అని చెప్పేసి, రైట్, క్యూబ్ ప్రాక్సీ అండ్ విపిసి సిఎన్ఐ అని చెప్పేసి. సో ఇలాంటివన్నీ మనకి ఈ క్యూబ్ సిస్టంలో ఉంటాయి. ఈ క్యూబ్ సిస్టమ్ మనకి సి డ్రైవ్లో ఉన్న ఆపరేషన్ ఫైల్స్ ఆర్ ఫోల్డర్స్ని మనం ఎలా టచ్ చేయకుండా ఉంటామో వీటిని కూడా టచ్ చేయకుండా ఉండడం బెటర్. మీరు ఏదైనా టచ్ చేశారనుకో ఏదో ఒక ప్రోగ్రామ్ బ్రేక్ అవుద్ది. ఓకే, సో మన కుబర్నెటిస్ ఫంక్షనాలిటీయే బ్రేక్ అవ్వచ్చు. సో అలా ఇవి ఉన్నాయి. వీటితో పాటు ఏం చెప్పానంటే మనకి AWS అబ్జర్వబిలిటీ అని చెప్పేసి నేమ్ స్పేస్ కూడా ఉంటుంది. సో దాని పర్పస్ ఏంటి అని చెప్పానంటే ఫ్లూయెంట్ బిట్ రన్ చేసి లాగింగ్ కోసం అనమాట. సో లాగింగ్ కోసము మనకి AWS అబ్జర్వబిలిటీ అనే నేమ్ స్పేస్ కూడా ఉంటుంది. ప్రస్తుతానికి మనము నోడ్ మెథడ్ యూజ్ చేసాం కాబట్టి అది ఇక్కడ లేదు. సో దెన్ వీ కెన్ సీ. సో మనకి డిఫాల్ట్గా నేమ్ స్పేసెస్ వచ్చాయి కదా, సో వాటిల్లో ఏ రీసోర్స్ ఉన్నాయో చూడాలి అని చెప్పానంటే వీ కెన్ యూస్ kubectl గెట్ ఆల్ అని ఇస్తే డిఫాల్ట్ నేమ్ స్పేస్ నుంచే వస్తుంది. బట్ నాకు డిఫాల్ట్ నేమ్ స్పేస్ నుంచి కాకుండా మనకి క్యూబ్ సిస్టమ్ నుంచి కావాలి అని అనుకుంటున్నాము. దెన్ వీ కెన్ గివ్ -n క్యూబ్ -system. దెన్ క్లిక్ ఆన్ ఎంటర్. ఇక్కడ చూడొచ్చు మనకి క్యూబ్ ప్రాక్సీ కోసము కొన్ని రన్ అవుతున్నాయి, మెట్రిక్ సర్వర్ కోసము, కోర్ డిఎన్ఎస్ కోసము, AWS నోడ్ కోసం కొన్ని రన్ అవుతున్నాయి. సో ఇవన్నీ మనకి క్రియేట్ చేసిన నోడ్స్ పైనే రన్ అవుతున్నాయి. బట్ ఇవన్నీ కుబర్నెటిస్ ఫంక్షనాలిటీ ప్రాపర్గా అవ్వడానికి బ్యాక్ ఎండ్లో రన్ అయ్యేవి ఇవి. అలాగే మనకి ఫర్ ఎగ్జాంపుల్ క్యూబ్ పబ్లిక్ ఏమైనా ఉన్నాయో చూద్దాము. క్యూబ్ పబ్లిక్లో ఏమీ లేవు, ఓకే, నో రీసోర్స్ ఫౌండ్. అలాగే క్యూబ్ నోడ్ లీజ్లో ఏమైనా ఉన్నాయో చూద్దాము. నోడ్ లీజ్లో కూడా మనకి ఏమీ లేవు. సో kubectl గెట్
ఆల్ ఆర్ ఓన్లీ పాడ్సే చూద్దాము అని చెప్పానంటే పాడ్స్ ఇచ్చేసి -n కానీ ఆర్ -n నేమ్ స్పేస్ కానీ ఇవ్వచ్చు. -n షార్ట్ కాబట్టి నేను -n యూజ్ చేస్తున్నాను. సో దెన్ క్యూబ్ సిస్టమ్, ఇక్కడ చూడొచ్చు క్యూబ్ సిస్టంలో రన్ అవుతున్న పాడ్స్, ఈ క్యూబ్ సిస్టమ్ అనే నేమ్ స్పేస్లో రన్ అవుతున్న పాడ్స్ని మనం ఇక్కడ చూడొచ్చు. రైట్, ఇప్పుడు మనం ఒక కొత్త నేమ్ స్పేస్ని ఎలా క్రియేట్ చేయడము అని చెప్పానంటే దానికి మల్టిపుల్ ఆప్షన్స్ ఉన్నాయి. ఓకే, అంటే మనకి డిప్లాయ్మెంట్ ఫైల్ ప్రిపేర్ చేసి దాన్ని అప్లై చేసే టైంలోనే మనము నేమ్ స్పేస్ యాడ్ చేసి ఆ నేమ్ స్పేస్లో డిప్లాయ్ చేయొచ్చు, అదొక ఆప్షన్ ఉంది. అలా కాకుండా సో మనం మాన్యువల్గా నేమ్ స్పేస్ క్రియేట్ చేసి ఆ నేమ్ స్పేస్లో కూడా డిప్లాయ్ చేయొచ్చు. సో మాన్యువల్గా క్రియేట్ చేద్దాము అని చెప్పని అనుకుంటే క్యూబ్సిటిఎల్ క్రియేట్ నేమ్ స్పేస్, సో అవినాష్ అని చెప్పేసి ఇచ్చాను. సో ఇక్కడ చూడొచ్చు అవినాష్ అనే నేమ్ స్పేస్ క్రియేట్ అయింది. క్యూబ్సిటిఎల్ గెట్ ఎన్ఎస్ అని ఇచ్చాను అనుకోండి, ఇక్కడ చూడొచ్చు అవినాష్ అనే నేమ్ స్పేస్ అయితే క్రియేట్ అయింది. సో నేను ఏదైనా డిప్లాయ్మెంట్ చేసే టైంలో ఈ సింపుల్గా నేమ్ స్పేస్, ఈ నేమ్ స్పేస్లో డిప్లాయ్ కావాలి అని చెప్పేసి ఇచ్చాను అనుకోండి, ఆ పర్టికులర్ నేమ్ స్పేస్లో డిప్లాయ్ అవుద్ది. అలా కాకుండా మనము డిప్లాయ్మెంట్ ఫైల్ రాసి అప్లై చేసే అప్పుడు మనము ఇవ్వాలి అని చెప్పానంటే సో దెన్ ఇక్కడ నాకు ఒక శాంపిల్ ఫైల్ ఆల్రెడీ ప్రిపేర్ చేసి పెట్టాను, మీరు చూడొచ్చు. ఇది శాంపిల్ యామెల్ ఫైల్. ఇది ఏం చేస్తుంది అని చెప్పానంటే ఎంజినిక్స్ని డిప్లాయ్ చేస్తుంది అండ్ అది వచ్చేసి పోర్ట్ నెంబర్ 80 పైన రన్ అవుతుంది. మనం ఫస్ట్ ఇక్కడ మనకి డిప్లాయ్మెంట్ ఆప్షన్ ఉంది. ఓకే, అండ్ ఇక్కడ సర్వీస్ కూడా క్రియేట్ అవుతుంది. సో సర్వీస్ టైప్ వచ్చేసి డిఫాల్ట్గా క్లస్టర్ టైప్ కదా. సో ఇప్పుడు నేను క్రియేట్ చేసే ఎంజినిక్స్ని డెవ్ నేమ్ స్పేస్ అని చెప్పేసి ఇక్కడ సో మనము ఏదైతే నేమ్ స్పేస్ నేమ్ ఇద్దాం అనుకుంటున్నాం ఇక్కడ చూడొచ్చు, ఇది ఒక చాలా చిన్న ఫైల్ అండి. సో మనము దీంట్లో కాకుండా మాన్యువల్గా కూడా రాసి ఇవ్వచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ విఐఎం క్రియేట్ ns.yml అని ఇచ్చేసి నేను ఇక్కడ ఇందాకటి ఫైల్ ఇచ్చాను. సో మీరు ఏం నేమ్ ఇద్దాం అనుకుంటున్నారు, సో డెవ్ కాకుండా ఫర్ ఎగ్జాంపుల్ QA అని ఇచ్చాను, QA నేమ్ స్పేస్ అని చెప్పేసి ప్రెస్ ఎస్కేప్ :WQ. సో మనకి ఇక్కడ ఫైల్ అవుతుంది కదా క్రియేట్ ns.yml అని చెప్పేసి, లెట్స్ అప్లై దట్. క్యూబ్సిటిఎల్ అప్లై -f క్రియేట్ ns.yml. మీరు ఇక్కడ చూస్తే నేమ్ స్పేస్ క్రియేట్ అయిపోయింది. సో మీరు ఈ డిప్లాయ్మెంట్ ఫైల్లో ఫస్ట్ ఒక పార్ట్గా డిప్లాయ్ చేసి దెన్ యూ కెన్ గో విత్ ద రెగ్యులర్ డిప్లాయ్మెంట్ అండ్ సర్వీస్ డిప్లాయ్మెంట్కి వెళ్ళొచ్చు. అలా కాకుండా మాన్యువల్గా చేద్దాము అని చెప్పనన్నా కానీ చేయొచ్చు. రైట్, సో లెట్స్ కాపీ దిస్ అండ్ విఐఎం nginx-ns.yml అని చెప్పేసి ఇచ్చాను. ప్రెస్ I, పేస్ట్ ఇట్. అండ్ ఆబ్వియస్లీ మనం ఆల్రెడీ నేమ్ స్పేస్ క్రియేట్ చేసాం కాబట్టి ఈ లైన్స్ డిలీట్ చేస్తున్నాను నేను. ఓకే, ప్రెస్ ఎస్కేప్ :WQ. రైట్, లెట్స్ అప్లై దిస్ నేమ్ స్పేస్. ఓకే, క్యూబ్సిటిఎల్ అప్లై -s nginx-ns.yml. ఓకే, dev namespace not found. ఓకే, సారీ, ఐ డిడ్ ఎ మిస్టేక్. సో నేను ఏం చేశాను ఇందాక ఈ క్రియేట్ ఎన్ఎస్లో ఎందుకు కాన్ఫ్లిక్ట్ అని చెప్పేసి ఇక్కడ QA నేమ్ స్పేస్ అని ఇచ్చాను కదా, బట్ నేను డెవ్ అని ఇచ్చానేమో అని చెప్పేసి డిప్లాయ్ చేశాను. యా, ఐ విల్ కరెక్ట్ ఇట్. సో ఫస్ట్ నేమ్ స్పేస్ని డిప్లాయ్ చేసి సో ఇప్పుడు డెవ్ నేమ్ స్పేస్ క్రియేట్ అయింది కదా, నవ్ ఐ విల్ డిప్లాయ్ దిస్ ఎంజినిక్స్ నేమ్ స్పేస్ అని చెప్పేసి. యా, యూ కెన్ సీ హియర్. సో డిప్లాయ్మెంట్ కంప్లీట్ అయిపోయింది, సర్వీస్ కూడా క్రియేట్ అయిపోయింది. ఇప్పుడు అగైన్ నేను క్యూబ్సిటిఎల్ గెట్ ఆల్ అని చెప్పేసి ఇస్తే నాకేమీ చూపించట్లేదు మళ్ళీ. ఎందుకు అంటే మనం ఏమీ పాస్ చేయనప్పుడు డిఫాల్ట్ నేమ్ స్పేస్ కదా అది తీసుకునేది. అలా కాకుండా -m dev నేమ్ స్పేస్ అని ఇచ్చాను అనుకోండి, ఇక్కడ మనకి ఏదైతే రీసోర్సెస్ మనం డిప్లాయ్మెంట్ క్రియేట్ చేసాము, రెప్లికా సెట్ క్రియేట్ అయింది, సర్వీస్ క్రియేట్ అయింది, 2 పార్ట్స్ కూడా క్రియేట్ అయ్యాయి కదా. సో ఆ ఇన్ఫర్మేషన్ మొత్తము ఇక్కడ చూపిస్తుంది మనకి. ఓకే, సో విత్ సేమ్ నేమ్, అంటే నేను ఏదన్నా మాడిఫై చేసో లేదంటే నేను అసలు ఈ నేమ్ స్పేస్ అనే కాన్సెప్టే యూజ్ చేయట్లేదు,
వేరే ఈ క్లస్టర్ వేరే వాడికి యాక్సెస్ ఉంది, వాడు కూడా సేమ్ నేమ్ ఇచ్చి డిప్లాయ్ చేశాడు. అప్పుడు ఏమైంది, నా పార్ట్స్ అన్ని డిలీట్ అయిపోయి ఓవర్ రైడ్ అవుతాయి కదా. సో అలాంటివి వద్దు అని చెప్పేసే కదా ఈ నేమ్ స్పేస్ కాన్సెప్ట్కి వచ్చింది, రైట్. ఇట్స్ అ ఐసోలేటెడ్ వన్. అయితే ఇందాక నేను చెప్పినట్టు ఈ నేమ్ స్పేస్తో మనకి యూనో రీసోర్స్ కోటాస్ కూడా సెట్ చేయొచ్చు అని చెప్పేసి చెప్పాను. సో దానికోసం ఒక చిన్న ఎగ్జాంపుల్ అయితే ప్రిపేర్ చేసి పెట్టాను. సో ఫస్ట్ ఏంటి అని చెప్పానంటే, డెవ్ నేమ్ స్పేస్లో నేను ఒక రీసోర్స్ లిమిట్ రేంజ్ అయితే సెట్ చేసి పెడుతున్నాను. సో లిమిట్ రేంజ్ సెట్ చేసినాక దెన్ నేను మల్టిపుల్ వర్క్లోడ్, ఒకటి సక్సెస్ సినారియోకి డిప్లాయ్ చేస్తాను, ఇంకొకటి ఫెయిల్ సినారియోకి డిప్లాయ్ చేస్తాను. సో దానికోసం ఏంటి అని చెప్పానంటే, మనం ఒక లిమిట్ రేంజ్ అంటే ఈ నేమ్ స్పేస్ యూజ్ చేసే వాళ్ళు ఈ నేమ్ స్పేస్లో ఏ రీసోర్స్ అయితే డిప్లాయ్ చేస్తున్నామో ఆ నేమ్ స్పేస్కి మ్యాక్సిమం సిపియు దట్ కెన్ యూస్, ఓకే, మ్యాక్సిమం మెమొరీ దట్ కెన్ యూటిలైజ్ బై ఏ నోడ్. సో ఒక నోడ్, ఓకే, ఒక కంటైనర్ ఎంత సిపియు తీసుకోవచ్చు, ఎంత మెమొరీ తీసుకోవచ్చు అని చెప్పేసి, ఓకే, అది మనము లిమిట్స్లో సెట్ చేస్తామన్నమాట. సో దాంతోపాటు డిఫాల్ట్ రిక్వెస్ట్స్ అని కూడా సెట్ చేస్తాము. ఈ రిక్వెస్ట్ అంటే ఏంటి అని చెప్పానంటే, డిఫాల్ట్ రిక్వెస్టెడ్ సిపియు అంటే ఫర్ ఎగ్జాంపుల్ నాకు 0.5 డిఫాల్ట్ రిక్వెస్టెడ్ సిపియు అండ్ డిఫాల్ట్ రిక్వెస్టెడ్ మెమొరీ అని చెప్పానంటే 512 మేబీ బైట్స్ అని చెప్పేసి ఇస్తున్నాను, డిఫాల్ట్ రిక్వెస్టెడ్ మెమొరీ. అలా కాకుండా ఐ వాంట్ టు సెటప్ ఎ లిమిట్. ఆ లిమిట్ ఎంత అని చెప్పానంటే, ఒక 1 సిపియు వచ్చేసి లిమిట్ మ్యాక్సిమం సెట్ చేస్తున్నాను, మెమొరీ వచ్చేసి 1 GB బైట్ వచ్చేసి ఇది సెట్ చేస్తున్నాను, ఓకే. సో ఇలా మనము మ్యాక్సిమము అండ్ డిఫాల్ట్ వాల్యూ వీటిని మనము లిమిట్ రేంజ్గా సెట్ చేద్దాము. సో దానికోసము హియర్ ఈజ్ అ రీసోర్స్ కోటా. సో ఇది డెవ్ నేమ్ స్పేస్ కోసము మనము ఇక్కడ మీరు చూడొచ్చు, కైండ్ వచ్చేసి లిమిట్ రేంజ్ సెట్ చేస్తున్నాము. లెట్స్ కాపీ సెట్ -limit.yml అని ఇచ్చేసాను. లెట్స్ గివ్ విఐఎం ఎంటర్. దెన్ ఇందాక మనం డిస్కస్ చేసిన సేమ్ వాల్యూస్తో మ్యాక్స్ సిపియు ఏ కంటైనర్ కెన్ యూస్, మ్యాక్స్ మెమొరీ ఏ కంటైనర్ కెన్ యూస్ అండ్ డిఫాల్ట్గా రిక్వెస్టెడ్ ఎంత, డిఫాల్ట్గా సిపియు రిక్వెస్టెడ్ ఎంత అని చెప్పేసి. నౌ లెట్స్ అప్లై దిస్ kubectl apply -yes set limit. సో ఇప్పుడు ఏమైంది, మన డెవ్ నేమ్ స్పేస్ కోసము ఇది సెట్ అయింది అండ్ మనం వెరిఫై చేయొచ్చు అంటే అసలు ఎంత ఉంది ఏంటి అని చెప్పేసి దాన్ని వెరిఫై చేయడం కోసము kubectl get limit range ఏ నేమ్ స్పేస్ది, డెవ్ నేమ్ స్పేస్ది లిమిట్ రేంజ్ చూద్దాం అనుకుంటున్నాము. ఇక్కడ చూడొచ్చు, సో మనకి ఈ డెవ్ నేమ్ స్పేస్కి ఒక లిమిట్ రేంజ్ అయితే సెట్ అయ్యి ఉంది, అది ఈ టైంలో క్రియేట్ అయ్యింది. మనం అలా లిమిట్ ఏం సెట్ చేయలేదు అనుకో, ఫర్ ఎగ్జాంపుల్ మనకు ఒకటి QA నేమ్ స్పేస్ అని ఉంది కదా, ఆ QA నేమ్ స్పేస్ ఇస్తే నో రీసోర్సెస్ ఫౌండ్. సో అలా కాకుండా నాకు డీటెయిల్స్ కూడా కావాలి అంటే అసలు ఏం సెట్ అయ్యిందో నాకు డీటెయిల్స్ కూడా కావాలి అని చెప్పానంటే kubectl డిస్క్రైబ్ లిమిట్ రేంజ్ డెవ్ నేమ్ స్పేస్ కదా మనం మాట్లాడుకునేది. సో దెన్ డెవ్ నేమ్ స్పేస్ -limits. సో దెన్ ఏ నేమ్ స్పేస్, సో డెవ్ నేమ్ స్పేస్. సీ నౌ ఇక్కడ మనకి క్లియర్గా ఇన్ఫర్మేషన్ వస్తుంది ఈ కమాండ్ ఇచ్చినప్పుడు. సో మీకు ఒక నేమ్ ఉంది, అది లిమిట్ రేంజ్ నేమ్, లిమిట్ రేంజ్కి నేమ్ ఇచ్చాను డెవ్ నేమ్ స్పేస్ లిమిట్స్ అని చెప్పేసి. ఏ నేమ్ స్పేస్కి అప్లై చేశారు, డెవ్ నేమ్ స్పేస్కి. ఎంత మెమొరీ, సో డిఫాల్ట్ లిమిట్ ఎంత, డిఫాల్ట్ రిక్వెస్ట్ ఎంత అని చెప్పేసి, రైట్. సో ఇప్పుడు ఒక పాడ్ క్రియేట్ చేద్దాము. సో అది సక్సెస్ సినారియోకి క్రియేట్ చేద్దాము. విఐఎం success-nginx.yml అని చెప్పేసి తీసుకున్నాను. ప్రెస్ ఐ అండ్ ఇక్కడ ఇది సక్సెస్ రేంజ్. సో ఇక్కడ నేను ఏం చేస్తున్నాను అని చెప్పానంటే, డిఫాల్ట్గా రిక్వెస్ట్ 0.5, మెమరీ వచ్చేసి 512 అండ్ దెర్ ఇస్ అ లిమిట్, మ్యాక్సిమం సిపియు ఎంత కావాలి, మ్యాక్సిమం మెమరీ ఎంత కావాలని చెప్పేసి. ఆబ్వియస్లీ నేను విత్ ఇన్ ద లిమిట్స్లోనే పెట్టాను. మనం లిమిట్ ఏదైతే అప్లై చేసామో ఆ లిమిట్లోనే ఈ పాడ్ రీసోర్స్ అయితే పెట్టాను. లిమిట్ రేంజ్
లో ఇంతకంటే ఎక్కువైతే ఇవ్వలేదు కదా. సో అదైతే కంప్లీట్ అయింది. లెట్స్ డిప్లాయ్ దిస్ kubectl అప్లై f సక్సెస్ nginx అండ్ ఇక్కడ చూడొచ్చు సక్సెస్ఫుల్గా క్రియేట్ అయింది. ఓకే, సో నౌ లెట్స్ క్రియేట్ ఏ ఫెయిల్యూర్ సినారియో. సో ఈ ఫెయిల్యూర్ సినారియో కోసము మనం సేమ్ యూజ్ చేయొచ్చు, వాల్యూస్ చేంజ్ చేసి. లేదు అని చెప్పారంటే ఒకటి క్రియేట్ చేద్దాము, vim failure -nginx.yml అని ఇచ్చాను. సో దీంట్లో నేను ఏం చేశాను అంటే ఆల్మోస్ట్ సిమిలర్ అండి, ఇదంతా ఆల్మోస్ట్ సిమిలర్. బట్ ఏం చేశాను అని చెప్పానంటే ఎక్సీడ్, ఇక్కడ 2 CPU తీసుకుంటున్నాను, 2 GB మెమరీ తీసుకుంటున్నాను, లిమిట్ 3 ఇచ్చాను, మెమరీ 2 GB ఇచ్చాను. లెట్స్ సీ వాట్ హ్యాపెన్స్. ఎప్పుడైతే డిప్లాయ్ చేయడానికి ట్రై చేస్తామో అదే డెవ్ నేమ్ స్పేస్లో డిప్లాయ్ చేస్తున్నాం మనము. సో సేమ్ కమాండ్ kubectl అప్లై -f failure nginx అని ఇస్తే ఇక్కడ క్రియేటెడ్. ఓకే, సో లెట్స్ వెరిఫై ద pod స్టేటస్. kubectl get pod -m dev namespace అని ఇస్తే ఇక్కడ చూడొచ్చు టెస్ట్ ఫెయిల్ ఉంది కదా, అది స్టిల్ పెండింగ్ స్టేట్లోనే ఉంది. ఓకే, సో ఈవెన్ ఇఫ్ యూ వెయిట్ ఫర్ సమ్ టైమ్ స్టిల్ అది పెండింగ్ స్టేట్లోనే ఉంటుంది. ఓకే, సో దాన్ని డిస్క్రైబ్ కూడా చేయొచ్చు, లైక్ డిస్క్రైబ్ పాడ్ని. సో ఎందుకు అంటే ఐ మీన్ వీ షుడ్ నో ద రీజన్, రైట్? kubectl describe pod pod name. Okay, let me get the name first. kubectl get all or get pods -m then dev namespace. Okay, ఇక్కడ టెస్ట్ పాడ్ ఫెయిల్ అనేది కదా నేమ్. సో లెట్ మీ కాపీ దట్. ఓకే, kubectl డిస్క్రైబ్ పాడ్ నేమ్ ఇచ్చాను ఇక్కడ. సో ఇది ఏ నేమ్ స్పేస్లో ఉంది? మన డెవ్ నేమ్ స్పేస్లో ఉంది. ఈ -n ఇచ్చి నేమ్ స్పేస్ పాస్ చేయకపోతే అది మళ్ళీ డిఫాల్ట్ నేమ్ స్పేస్లోకి వెళ్ళి వెరిఫై చేస్తుంది, పాడే లేదని చెప్పొద్ది. క్లిక్ ఆన్ ఎంటర్. ఇక్కడ చూడొచ్చు 0/2 నోట్స్ ఆర్ అవైలబుల్, ఇన్సఫిషియంట్ CPU, ఇన్సఫిషియంట్ మెమొరీ. ఓకే, సో బేసికలీ ఇది ఇన్సఫిషియంట్ CPU అని చెప్పేసి నా క్లస్టర్ పైన బాగానే ఉంది, నా క్లస్టర్ పైన ప్రాబ్లం ఏం లేదు. బట్ నేను ఇందాక అప్లై చేసిన లిమిట్ రేంజ్ అనేది ఎఫెక్ట్ అయ్యి ఈ పాడ్ అనేది అయితే ఫెయిల్ అవుతుంది, రీసోర్స్ లేవు అని చెప్పేసి. ఓకే, సో యా, అది కూడా వన్ ఆఫ్ ది లైక్ యూస్ కేస్ ఈ నేమ్ స్పేస్ యూస్ చేయడానికి. రీసోర్స్ లిమిట్ సెట్ చేసి పెట్టవచ్చు అండ్ ఒకే క్లస్టర్లో మల్టిపుల్ టీమ్స్ ఒకళ్ళ వర్క్ ఇంకొకళ్ళ వర్క్ ఇంటరప్ట్ కాకుండా, అంటే ఒక కుబర్నెటిస్ క్లస్టర్లో వీటిని మళ్ళీ ఒక వర్చువల్ క్లస్టర్ లాగా ట్రీట్ చేయవచ్చు మనము. సో ఇదండి నేమ్ స్పేస్ కాన్సెప్ట్. అండ్ ఆబ్వియస్లీ మనము ఎంటర్ప్రైజ్ లెవెల్లో ఈ నేమ్ స్పేసెస్ అయితే ఖచ్చితంగా వాడతాము. ఫర్ ఎవ్రీ డిప్లాయ్మెంట్ మనం అయితే నేమ్ స్పేస్ తీసుకొని ప్రాపర్గా డిప్లాయ్ చేస్తాము. నేమ్ స్పేస్ లేకుండా డిప్లాయ్ చేయడం అంటూ అయితే చాలా తక్కువ. ఓకే, రైట్. సో దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో. ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్ అనుకుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ share this video with Kubernetes learners. Thanks for watching. See you again next video.